అనంతపురం జిల్లా కేంద్రంలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఏసీసీఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ, నగర కమిటీ సభ్యులకు, అసెంబ్లీ నియోజకవర్గ టౌన్ మండల విభాగ అధ్యక్షులతో గురువారం ఏసీసీఎల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడారు. ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వీళ్ళందరూ ఎస్సీల్ని అనగదొక్కాలనే విధానంగా మన మీద చాలా భారీగా అనగదొక్కితే జగన్మోహన్ రెడ్డి దిగులు లేకపోతారనే విధానంగా వాళ్ళు ఆలోచన విధానంగా మనల్ని అనగదొక్కాలనే విధానంగా చేస్తున్నారు. అలాంటప్పుడు మనము మన జిల్లాలో కానీ మండలాల్లో కానీ మన ఎస్సీలు అయినటువంటి ఎవరికైనా ఇబ్బందులు అయినాయని తెలిసే వాళ్ళకి నంబర్లకు వెంటనే నంబర్ తీసుకొని కూడా మా వాళ్ళకంటూ పెద్దలు ఉన్నారు, మా అనంత వెంకటరామరెడ్డి అన్నగారు ఉన్నారు, అలాగే గుంటకల్ నియోజకవర్గం వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్నగారు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకొని వాళ్ళకు దగ్గర కూడా మనము సమస్య జరిగింది చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సహకరించి ఇలాంటి పద్ధతిలో పోవాలని చెప్పి వీళ్ళు సహకరించి చేస్తారు. అలాగే ఈరోజు సెల్లులో మొత్తం అంతా స్టేటస్ కానీ వాట్సాప్లో కానీ ప్రతి ఒక్కటి సెల్ అంటే గన్ అని చెప్పిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో కూడా నడవాలి. ఆయనని ఈసారి మాత్రము భారీ ఎత్తున ఆయనని గెలిపించుకోవాలి. ఎందుకంటే చాలా దుర్మార్గంగా అనగదొక్కాలని విధానంగా కూడా బలపడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. అలాగే గుర్రాలపల్లిలో కావచ్చు, అలాగే చంద్రగిరి కావచ్చు, మళ్ళీ పిఠాపురం కావచ్చు, ఇలాంటివన్నీ అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు గమనించుకోవాలి. ఎందుకంటే చంద్రగిరిని అని ఒక మహిళని జాకెట్ కూడా చింపినారు. ఎస్సీ అయిన అమ్మాయిని దుర్మార్గంగా జాకెట్ కానీ చింపడము, కొట్టడము, వాళ్ళని ఎస్సీ అయినటువంటి ఎస్సీ జరిగిని అనుకోకుండా కూడా వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అలాంటప్పుడు మనం అందరూ గమనించుకోవాలిగా మనము పెద్ద ఎత్తున వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి పోయి మనం స్పందించే పరిస్థితులు కూడా పెట్టుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. జై వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు